అప్పటిదాకా వ్యాంపు తరహా పాత్రలకే పరిమితమైన మంజు భార్గవిని శంకరాభరణంలోని పవిత్రమైన తులసి పాత్రకి ఎంచుకోవడం విశ్వనాథ్ చేసిన విచిత్ర సాహసమే. మొదట ఆ పాత్రకి హీరోయిన్ జయప్రదను అనుకున్నా ఆమె డేట్ సర్దుబాటు కాలేదు. జ్యోతి అనే మరో అమ్మాయిని ఎంపిక చేసినా అది కుదరలేదు. చివరకు మేకప్ లేని మంజు భార్గవి స్టిల్స్ ను తెప్పించుకుని ప్రారంభ పరీక్షల అనంతరం ఆమెను తులసి పాత్రకి ఎన్నుకున్నారు. అంతకు ముందు ధరించిన తరహా పాత్రలను శంకరాభరణం చిత్ర నిర్మాణ కాలంలో అంగీకరించవద్దని విశ్వనాథ్ ఆమెకు చెప్పారు. అలాగే ఆమె ఆ షూటింగ్ సమయంలో 20 అవకాశాలు వచ్చినా నువ్వు చెప్పారు. తీరా సరిగ్గా శంకరాభరణం విడుదల రోజునే అక్కినేని నాయకుడు వినాయకుడు రిలీజ్ అయింది. ఒక పక్క శంకరాభరణంలోని పరమ పవిత్రమైన తులసి పాత్ర పోస్టర్లు, ఎదురుగా ఉన్న మరో థియేటర్లోను శృంగార భంగిమల్లో మంజు భార్గవి పోస్టర్లు. అది పరిస్థితి. శంకరాభరణం యూనిట్ మొదట కంగారు పడ్డా ఆఖరికి శృంగారం కన్నా సంగీతమే బంగారమైంది. జనం తులసి దళం వైపే తూగారు. అక్కడి నుంచి మంజు భార్గవి ఇమేజే మారిపోయింది. కంటెంట్ నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. కొత్త సినిమాలకి జెన్యూన్ రివ్యూ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.